హాయ్, ఈ వీడియోలో మనం పేజ్ని ఎలా రీలోడ్ చేయాలి అనేది చూద్దాము. జనరల్గా వైర్డ్ మెథడ్ యూజ్ చేస్తే మనకి రిఫ్రెష్ అపెక్స్ అని బై డిఫాల్ట్గా ఉంటుంది. దాని ద్వారా మనం ఆ పర్టికులర్ కాంపోనెంట్ని రిఫ్రెష్ చేయొచ్చు. ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది ఇక్కడ ఈ పర్టికులర్ సినారియోస్లో ఇంపరేటివ్ కాల్ ద్వారా మనం అపెక్స్ మెథడ్ని ఫెచ్ చేసుకుంటున్నాం కాబట్టి రిఫ్రెష్ అపెక్స్ అనేది వర్క్ అవ్వదు. ఇక్కడ అది ఓన్లీ వైర్డ్ మెథడ్ ఉన్నప్పుడే రిఫ్రెష్ అపెక్స్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం డిలీట్ చేశాక సినారియో వచ్చేసి మనం ఇప్పుడు ఈ పర్టికులర్ రికార్డ్ పైన క్లిక్ చేసి డిలీట్ పైన క్లిక్ చేయగానే మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్రీవియస్ వీడియోలో చూసాము, రైట్? నోటిఫికేషన్ వస్తుంది కానీ మనకి పేజ్ అయితే రిఫ్రెష్ అవ్వట్లేదు. ఇప్పుడు ఒక శాంపుల్ 5 అని తీసుకున్నాము, డిలీట్. ఓకే, చూడు 1 రికార్డ్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, బట్ మనకి ఇది ఆ పర్టికులర్ పేజ్ అనేది రిఫ్రెష్ అవ్వట్లేదు. అలా ఆటోమేటిక్గా మనకు ఆ టోస్ట్ మెసేజ్ అయిపోగానే మనకి రిఫ్రెష్ అవ్వాలి అంటే సెట్ టైమ్ అవుట్ అని మనకు ఒకటి ఉంది జేఎస్లో. సో దాన్ని యూస్ చేసి సెట్ టైమ్ అవుట్. ఓకే, ఈ టైమ్ అవుట్లో మనం డిఫైన్ చేయవచ్చు ఎన్ని సెకండ్స్ తర్వాత మనకి ఆ పర్టికులర్ పేజ్ అనేది రీలోడ్ అవ్వాలని చెప్పేసి. లొకేషన్ డాట్ విండో డాట్ రీలోడ్ ఆర్ లొకేషన్ డాట్ రీలోడ్ ఎలా అయినా రాయొచ్చు. రీలోడ్ అనే మెథడ్ మనకి ఆల్రెడీ డిఫాల్ట్ అది. ఓకే, ఇక్కడ సెట్ టైమ్ అవుట్లో మనం టైం డిఫైన్ చేయవచ్చు. టైం 2 సెకండ్స్. ఓకే, 2 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా లొకేషన్ డాట్ రీలోడ్ ఆర్ విండో డాట్ రీలోడ్. ఓకే, లెట్స్ ట్రై టు సీ ఇట్. అది రీలోడ్ అవుతుందా లేదో చూద్దాము. సో ఇప్పుడు శాంపుల్ 4 అనే అకౌంట్ని తీసుకున్నాము. ఓకే, 1 రో వీ హ్యావ్ సెలెక్టెడ్, డిలీట్. ఈవెంట్ అయితే అక్కర్ అయింది, దెన్ పేజ్ రిఫ్రెష్ అయిపోతుంది ఆటోమేటిక్గా, రైట్? అండ్ మనకి శాంపుల్ 4 అకౌంట్ అనేది డిలీట్ అయిపోయింది. టోటల్ లెంత్ వచ్చేసి 16 ఉంది. ఓకే, సింపుల్గా ఈ సెట్ టైమ్ అవుట్ అనేది డిఫైన్ చేయడం వల్ల మనకి పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. కంప్లీట్ పేజ్ రీలోడ్ అవ్వకుండా జస్ట్ ఆ పర్టికులర్ కాంపోనెంట్ రిఫ్రెష్ అవ్వడం, అంటే మనం వైర్డ్ మెథడ్ యూజ్ చేస్తేనేమో రిఫ్రెష్ అపెక్స్ ద్వారా సింపుల్గా మొత్తం పేజ్ కాకుండా జస్ట్ ఆ కాంపోనెంట్ వరకు రిఫ్రెష్ చేయొచ్చు. ఇంపరేటివ్ మెథడ్స్లో కూడా రిఫ్రెష్ చేయొచ్చు. వాటి గురించి ఫర్దర్ వీడియోస్లో చూద్దాము. జస్ట్ ఇప్పుడైతే కంప్లీట్ పేజ్ని ఇలా రిఫ్రెష్ చేస్తాము. లొకేషన్ డాట్ రీలోడ్ ఆర్ విండో డాట్ రీలోడ్. ఓకే, ఈ సెట్ టైమ్ అవుట్లో మనం టైం అనేది పాస్ చేస్తాము. ఓకే, అండ్ ఇక్కడ ఇంకా ఎన్హాన్స్ చేయవచ్చు మనం. బిఫోర్ ఇక్కడ ఏంటి, ఏ రో సెలెక్ట్ చేయకన్నా ముందు మనకి ఇది డిజేబుల్లో ఉండాలి. ఓకే, అలా చేయాలి అంటే @track is disable is equals to true. ఓకే, is disable true ఇచ్చి ఇక్కడ ఈ బటన్ పైన మనకి డిసేబుల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు బైండింగ్ వేరియబుల్. ఈ బైండింగ్ వేరియబుల్ వచ్చేసి మనకి ఈజ్ డిసేబుల్ ఇక్కడ నుంచి వస్తుంది. బై డిఫాల్ట్గా జస్ట్ ఇప్పుడు మనం ఏం చేయలేదు, డిసేబుల్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాము. ఓకే, లెట్స్ ట్రై టు రిఫ్రెష్. వీటిని బూలియన్ ఫ్లాగ్స్ ద్వారా మనం ఎస్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్గా సెట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, డిజేబుల్ అయ్యింది. మనం సెలెక్ట్ చేసుకున్నాక కూడా మనకు అది ఎనేబుల్ అవ్వట్లేదు. సో ఆన్ రో సెలెక్షన్ తర్వాత అది ఎనేబుల్ అవ్వాలి. ఓకే, అలా ఎనేబుల్ అవ్వాలి అంటే మనం జేఎస్లో ఓకే ఇక్కడ ఈవెంట్ డిస్పాచ్ అయిన తర్వాత this dot is disable. This dot is disable is equals to false.
ఆర్ఎల్స్ దాన్ని మనం ఇక్కడ కూడా రాయొచ్చు. లెట్స్ ట్రై హియర్. ఓకే, రో సెలెక్ట్ చేసుకున్నాం కదా, రో సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ డిజేబుల్ అనేది ఫాల్స్ అవ్వాలి. ఓకే, ఇలా కూడా రాయొచ్చు. నాట్ ఆఫ్ దిస్ డాట్ ఈజ్ డిజేబుల్. లెట్స్ ట్రై. సేవ్ అయింది. లెట్స్ రిఫ్రెష్ హియర్. ఓకే, ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇది రాంగ్గా వర్క్ అవుతుంది. ప్రతి ఒక రో సెలెక్ట్ చేసుకొని ఇంకొక రో సెలెక్ట్ చేసుకోగానే ఎనేబుల్ డిసేబుల్ అవుతుంది. అలా కాకుండా మనం ఇక్కడ దిస్ డాట్ సెలెక్టెడ్ రోస్ డాట్ లెంత్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఉంటే, ఇఫ్ దిస్ డాట్ సెలెక్టెడ్ రోస్ డాట్ లెంత్ is greater than or equal to 1, then always set it to false. Okay, align చేసి let's save. Let's try again. Okay, ఇది డీసెలెక్ట్ అయిన తర్వాత కూడా మనకి ఈ బటన్ అనేది డిజేబుల్ అవ్వాలి. ఇక్కడ ఎల్స్లో రాద్దాము. ఎల్స్ దిస్ డాట్ బటన్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. లెట్స్ రిఫ్రెష్. ఇప్పుడు చూడండి, అన్ని రోస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎనేబుల్ అయ్యింది, 0 సెలెక్టెడ్ రోస్ ఉన్నప్పుడు డిజేబుల్. ఒక్క రో సెలెక్ట్ చేసుకున్నా కూడా ఎనేబుల్ అవుతుంది, అండ్ అసలు ఏం సెలెక్టెడ్ రోస్ 0 ఉన్నప్పుడు డిజేబుల్ అవుతుంది. ఓకే, ఈ వీడియోలో మనం టూ థింగ్స్ చూసాము. లైక్ ఒక రికార్డ్ని సెలెక్ట్ చేసుకొని ఎప్పుడైతే డిలీట్ చేస్తామో ఒక ఈవెంట్ అనేది షో అవుతుంది అండ్ కంప్లీట్ పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. ఓకే, అండ్ ద అదర్ థింగ్ ఇస్, మనం ఒక రికార్డ్ని ఒక రోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ బటన్ ఎనేబుల్ అండ్ డీసెలెక్ట్ చేసుకుంటే డిజేబుల్. ఓకే, ఎనేబుల్ డిజేబుల్ అనేది మనం ఇలా బూలియన్ వేరియబుల్ తీసుకున్నాము. ఒక బూలియన్ వేరియబుల్ తీసుకొని ఫస్ట్ ఇనీషియల్గా ట్రూ సెట్ చేస్తున్నాము. అంటే ఇక్కడ డిజేబుల్డ్ అనే ప్రాపర్టీలో ఇది ఆల్వేస్ అనేది ట్రూ అంటే డిజేబుల్ అయి ఉంటుంది. తర్వాత ఒకవేళ మనకి సెలెక్టెడ్ రోస్ లెంత్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఉంటే అది ఫాల్స్ చేస్తున్నాము, ఎల్స్ ట్రూ చేస్తున్నాము. ఓకే, ఇది ఎనేబుల్ డిజేబుల్ ఆఫ్ దట్ బటన్. అండ్ రీలోడ్ వచ్చేసి సెట్ టైమ్ అవుట్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఈ మెథడ్ ద్వారా మనం ఆ కంప్లీట్గా పేజ్ని రీలోడ్ చేస్తున్నాము ఆఫ్టర్ 2 seconds. ఓకే, అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఓన్లీ ఈ రో సెలెక్షన్స్లో n నెంబర్ ఆఫ్ టాపిక్స్ చూసాము. లైక్ ఫస్ట్ ఒక సింగిల్ రో సెలెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ సెలెక్ట్ చేసిన రోని మనం డిస్ప్లే చేస్తున్నాము, తర్వాత లెంత్ డిస్ప్లే చేస్తున్నాము, ఇక్కడ సెలెక్టెడ్ రికార్డ్స్ లెంత్ ఎంత కౌంట్ అనేది డిస్ప్లే చేస్తున్నాము, అండ్ ఒక బటన్ క్రియేట్ చేసాము. ఈ పర్టికులర్ బటన్ని మనం ఒకవేళ సెలెక్టెడ్ రో సెలెక్ట్ అయితేనే ఈ పర్టికులర్ బటన్ని ఎనేబుల్ చేస్తున్నాము ఆర్ఎల్స్ డిసేబుల్ స్టేట్లో ఉంచుతున్నాము. అండ్ ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ రోని సెలెక్ట్ చేసి డిలీట్ చేయడానికి ట్రై చేస్తామో, ఒకవేళ ఏం ఎర్రర్ లేకపోతే, లైక్ హియర్ ఈ పర్టికులర్ రికార్డ్కి ఆల్రెడీ కేస్ అసైన్ ఉంది కాబట్టి ఇది డిలీట్ అవ్వట్లేదు. సో ఇట్లా ఒకవేళ ఎర్రర్ లేకపోతే, ఎర్రర్ ఉన్నా కూడా మనం ఎర్రర్ ఉంది అని చెప్పి నోటిఫికేషన్ షోటోస్ట్ ఈవెంట్ కూడా మనం డిస్ప్లే చేయవచ్చు. ఓకే, అండ్
ఒకవేళ ఎర్రర్ ఏం లేకపోతే నార్మల్గా ఈవెంట్ షో టోస్ట్ ఈవెంట్ అనేది వర్క్ అవుతుంది అండ్ ఆల్సో రీలోడ్ అవుతుంది. ఓకే, yeah, that's all for this video. Thank you.